అందరికీ నమస్కారం. సాయి న్యూస్ కి స్వాగతం. ఇప్పుడే అందిన వార్త. పెన్షనర్లకు కేంద్రం శుభవార్త. కనీస పెన్షన్ 5,000. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో చెప్పడం జరిగింది. వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా నోటిఫికేషన్ రూపంలో ముందుగానే మీకు తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. దేశ ప్రజల కోసం మోడీ సర్కార్ రకరకాల పథకాలు ఉన్నాయి. ఇందులో పెన్షన్ పథకం కూడా ఉంది. రోజుకు ₹7 చొప్పున డిపాజిట్ చేసినట్లయితే 5,000 పెన్షన్ పొందవచ్చు. మీరు చేసిన డిపాజిట్ ఆధారంగా నెలవారీ పెన్షన్ పొందవచ్చు. ప్రతి ఒక్కరూ తమ సంపాదన నుండి కొంత మొత్తాన్ని ఆదా చేయడానికి ప్రయత్నిస్తారు. వారి డబ్బు సురక్షితంగా ఉన్న ప్రదేశంలో పెట్టుబడి పెట్టాలని కోరుకుంటారు. అలాగే మంచి రాబడిని కూడా పొందుతారు. ఇది కాకుండా కొంతమంది తమ వృద్ధాప్యాన్ని దృష్టిలో ఉంచుకొని పెట్టుబడి పెట్టడంతో పాటు పెట్టుబడి నుండి పదవి విరమణ చేసిన తర్వాత ప్రతి నెల ఒకేసారి మొత్తం లేదా పెన్షన్ పొందే పథకం కోసం చూస్తారు. ఈ సందర్భంలోని ప్రభుత్వం అటల్ పెన్షన్ యోజన చాలా ప్రజాదరణ పొందింది. దీని చందాదారుల సంఖ్య 7 కోట్లకు చేరింది. ప్రభుత్వ అటల్ పెన్షన్ యోజన పదవి విరమణ తర్వాత ఎటువంటి ఆర్థిక సమస్యలు లేకుండా వృద్ధాప్యాన్ని సరదాగా గడపడానికి బాగా ప్రాచుర్యం పొందింది. ప్రభుత్వం పెన్షనర్లకు హామీ ఇస్తుంది. మీరు ప్రతి నెల చిన్న మొత్తాన్ని డిపాజిట్ చేయడం ద్వారా మీ వృద్ధాప్యాన్ని ఆర్థికంగా బలోపేతం చేయవచ్చు. ప్రతిరోజు ఒక కప్పు టీ ధర కంటే తక్కువ పొదుపు చేయడం ద్వారా మీరు ప్రతి నెల 5,000 పెన్షన్ పొందవచ్చు. ప్రభుత్వం అమలు చేస్తున్న అటల్ పెన్షన్ యోజన ద్వారా వృద్ధాప్యాన్ని హాయిగా గడపాలన్న కల నెరవేరుతుంది. ఇందులో ₹1,000 నుండి 5,000 వరకు పెన్షన్ పొందవచ్చు. ఈ పథకంలో పెట్టుబడి వయోపరిమితి 18 నుండి 40 సంవత్సరాల వరకు నిర్ణయించబడింది. ఈ పథకం కింద పెన్షన్ పొందాలంటే కనీసం 20 ఏళ్ల పాటు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. అంటే మీకు 40 ఏళ్లు నిండి ఇంకా పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే మీకు 60 ఏళ్లు వచ్చిన వెంటనే మీకు పెన్షన్ రావడం ప్రారంభమవుతుంది. మీ వయసు 18 సంవత్సరాలు అనుకుందాం. ఆపై ప్రతి నెల ₹210 డిపాజిట్ చేయడం ద్వారా పెన్షన్ పొందవచ్చు. ఈ పథకంలో రోజుకి కేవలం ₹7 మాత్రమే. మీరు 60 ఏళ్ల తర్వాత నెలకు 5,000 పెన్షన్ పొందవచ్చు. మరోవైపు మీకు ₹1,000 పెన్షన్ కావాలంటే మీరు ఈ వయసులో ప్రతి నెల ₹42 మాత్రమే డిపాజిట్ చేయాలి. మీ వయసును బట్టి పెన్షన్ కోసం కొంత మొత్తాన్ని ప్రతి నెల డిపాజిట్ చేయాల్సి ఉంటుందని గుర్తుంచుకోండి. అటల్ పెన్షన్ యోజనలో చేరడం ద్వారా భార్యాభర్తలిద్దరూ నెలకు ₹10,000 పెన్షన్ వరకు పొందవచ్చు. మరోవైపు 60 ఏళ్ల లోపు భర్త చనిపోతే భార్యకు పెన్షన్ సౌకర్యం లభిస్తుంది. భార్యాభర్తలిద్దరూ మరణించినప్పుడు నామినీకి మొత్తం డబ్బు తిరిగి వస్తుంది. ఇందులో మీ ఇన్వెస్ట్మెంట్కు 1.5 లక్షల వరకు పన్ను ఆదా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.